జై శ్రీరామ్. వైశంపాయనుడు భారత కథను ప్రారంభించుట. శౌనకుడు అడిగాడు, సూతనందన, మహాభారత కథ చాలా పవిత్రమైనది. అందులో పాండవుల కీర్తి వర్ణింపబడింది. సర్పయాగం చేసిన తర్వాత జనమేజయుడు ప్రార్థిస్తే వ్యాస మహర్షి ఆ కథను చెప్పమని వైశంపాయన్ని ఆజ్ఞాపించాడు. ఆ కథను ఇప్పుడు నేను వినాలనుకుంటున్నాను. అది వ్యాసుని మనస్సాగరం నుండి పుట్టింది కనుక సర్వరత్న నిలయం. మీరు దానినే వినిపించండి. ఉగ్రశ్రవసుడు ప్రారంభించాడు. వేదవ్యాస నిర్మితమైన మహాభారతాఖ్యానాన్ని నేను మొదటి నుండి మీకు చెప్తాను. అది చెప్పడం నాకు కూడా చాలా ఆనందదాయకం. జనమేజయుడు సర్పయాగ దీక్షితుడై ఉండగా వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. శక్తిపుత్రుడైన పరాశరునికి సత్యవతి వలన యమునా నదీ సైకత స్థలిలో అతడు పుట్టాడు. అతడే పాండవులకు పితామహుడు. పుడుతూనే అతనికి సాంగోపాంగమైన వేదాలు, ఇతిహాసాలు స్వయంగా బుద్ధికి తోచాయి. అతడు పొందిన ఆ జ్ఞానాన్ని తపస్సు, వేదాధ్యయనం, వ్రతనియమం, ఉపవాసం, స్వాభావిక శక్తి, ఆలోచనల ద్వారా కూడా ఇతరులెవరూ పొందలేరు. ఏకీకృతమై ఉన్న వేదాన్ని అతడు 4గా విభజించాడు. అతడు బ్రహ్మర్షి, త్రికాలవేత్త, సత్యవ్రతుడు, పరమ పవిత్రుడు, సగుణ నిర్గుణ తత్వజ్ఞుడు. ఇతని దయవలనే ధృతరాష్ట్ర, పాండు, విదురులు పుట్టారు. అటువంటి వ్యాసుడు తన శిష్యవర్గంతో జనమేజయుని యజ్ఞమండపానికి వచ్చాడు. జనమేజయుడు వెంటనే లేచి ఎదురేగి శిష్టాచారాన్ని పాటిస్తూ అతనిని యజ్ఞమండపంలోనికి తీసుకువెళ్ళాడు. సువర్ణ సింహాసనం మీద కూర్చుండపెట్టి విధిపూర్వకంగా అర్చించాడు. తన వంశ ప్రవర్తకుడైన అతనికి అర్ఘ్యపాదాద్యులు, గోవులు సమర్పించి సంతుష్టుడయ్యాడు జనమేజయుడు. ఇరువురు పరస్పరం కుశలం అడిగి తెలుసుకున్నారు. సభాసదులందరూ అతనిని పూజించారు. అతడు కూడా వారిని యథాయోగ్యంగా గౌరవించాడు. అనంతరం జనమేజయుడు సభాసదులతో కలిసి చేతులు జోడించి, దేవా, మీరు కౌరవ పాండవులను కళ్ళతో చూసి ఉన్నారు. మీ వలన వారి కథ వినాలని ఉంది. వారు చాలా ధర్మాత్ములు కదా. వారి మధ్య విరోధం కలగడానికి కారణమేమిటి? ఆ ఘోర యుద్ధం ఎలా సంభవించింది? దాని వలన ప్రాణనష్టం ఎంతో జరిగింది. బహుశా వారి మనసు విధివశాత్తు యుద్ధం వైపు మొగ్గి ఉంటుంది. మీరు దయ ఉంచి ఆ వృత్తాంతం సవివరంగా వినిపించమని వేడుకుంటున్నాను అని అడిగాడు. అతని ప్రార్థనను విని దగ్గరే ఉన్న వైశంపాయనుతో వ్యాసుడు, వైశంపాయనా, ఈ వృత్తాంతమంతా నీవు నా వలన వినే ఉన్నావు కదా, అది ఇతనికి చెప్పు అని ఆజ్ఞాపించాడు. గురుదేవుల ఆజ్ఞ తలదాల్చి నిండు కొలువులో వైశంపాయనుడు ఆ కథను ప్రారంభించాడు. వైశంపాయనుడు మనసులోనే వేదవ్యాసునికి నమస్కరించి బ్రాహ్మణ విద్వాంసులను గౌరవించి కథను ప్రారంభించాడు. వ్యాస భగవానుడు నిర్మించిన ఈ ఇతిహాసం చాలా విస్తృతమైనది, పవిత్రమైనది, 1,00,000 శ్లోకాల పరిమితి కలిగినది. దీనిని చెప్పినవాడు, విన్నవాడు కూడా బ్రహ్మలోకంలో చరిస్తారు. ఈ పవిత్ర పురాణం వేదంతో సమానం, వినదగిన కథలలో సర్వోత్తమం. ఋషులందరూ దీనిని కొనియాడారు. ధర్మానుకూలమైన అర్ధకామాలు ఎలా పొందాలో ఇందులో వివరించారు. మోక్షతత్వాన్ని గుర్తించే బుద్ధి కూడా దీని వలన కలుగుతుంది. దీని శ్రవణ కీర్తనల వలన మనుష్యుల పాపాలు పటాపంచులవుతాయి. ఈ ఇతిహాసాన్ని జయం అంటారు. సంసార బంధాలను తొలగించుకోవాలనే శ్రద్ధాళువులకు ఇది తప్పక వినదగినది. ధర్మార్థ కామ మోక్షాలన్నీ దీనిలో ఉన్నాయి. దీనిని విన్నా, చదివినా వారి పుత్రులు, సేవకులు స్వామి భక్తి కలవారవుతారు. దీన్ని విన్నవారికి త్రికరణ శుద్ధి అలవడుతుంది. ఇందులో భరతవంశీయుల జన్మ వర్ణించబడినది కనుక దీనిని మహాభారతం అన్నారు. దీని నామసార్థక్యాన్ని తెలుసుకున్నవారు పాప విముక్తులవుతారు. వ్యాస భగవానుడు స్నాన సంధ్యాదులు ముగించుకొని రోజు ఉదయమే దీనిని రచిస్తూ ఉండేవారు. అలా 3 సంవత్సరాలలో దీనిని పూర్తి చేశారు. కనుక బ్రాహ్మణులు కూడా నియమంగానే దీనిని చదవాలి, చెప్పాలి. సముద్రం, మేరుపర్వతం రత్నాలకు నిలయమైనట్లుగా ఈ మహాభారతం కథారత్నాలకు పుట్టినిల్లు. మహాభారత దానం వలన పృథ్వీ దాన ఫలితం లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాల విషయమై ఇందులో చెప్పబడిందే
సర్వత్రా ఉన్నది. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్. ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు. కాబట్టి మీరు ఈ కథ సావధానంగా సవిస్తరంగా వినండి. భూభారహరణార్థము దేవతలు అవతరించుట. వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ, జమదగ్ని కొడుకు పరశురాముడు 21 మార్లు భూమి మీది క్షత్రియులను సంహరించాడు. అనంతరం అతడు మహేంద్రగిరి మీద తపస్సు చేసుకోసాగాడు. క్షత్రియ సంహారానంతరం తపస్సు, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం కల బ్రాహ్మణుల వలన ఆ వంశం పునఃస్థాపితమైంది. క్షత్రియులు ధర్మపూర్వకంగా పాలిస్తూ ఉంటే బ్రాహ్మణాది వర్ణాల వారంతా సుఖంగా జీవించారు. రాజులు కామక్రోధాదుల వలన కలిగే దుర్గుణాలన్నీ విడిచి ధర్మానుసారంగా ప్రజాపాలన చేయసాగారు. సకాలంలో వర్షాలు కురియసాగాయి. బాల్య మరణాలు లేవు. యవ్వనానికి ముందు స్త్రీ సంపర్కం లేదు. బ్రాహ్మణులు సాంగోపాంగంగా వేదాన్ని అధ్యయనం చేసేవారు. క్షత్రియులు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేవారికి అధిక దక్షిణలు ఇచ్చేవారు. డబ్బు తీసుకుని శాస్త్రాలు నేర్పేవారు కారు. ఆ రోజులలో శూద్రుల సమక్షంలో వేదాన్ని ఉచ్చరించేవారు కారు. వైశ్యులు ఎడ్లను ఉపయోగించి ఇతరుల చేత వ్యవసాయం చేయించేవారు, కానీ స్వయంగా కాడి కట్టేవారు కారు. పశువులు వట్టిపోయినా వాటిని మేపేవారు. దూడలు తల్లిపాలను విడిచే వరకు వాటిని పితికేవారు కారు. వ్యాపారులు తూనికలలో కొలతలలో అన్యాయం చేసేవారు కాదు. అన్ని వర్ణాల వారు తమ తమ అధికారానుసారంగా ప్రవర్తించేవారు. ధర్మానికి హాని జరగడం అనేదే లేదు. గోవులకు స్త్రీలకు కాలానుగుణంగానే సంతానం కలిగేది. చివరకు లతలు చెట్లు కూడా ఋతుకాలంలోనే పూచేవి, కాచేవి. అది సత్యయుగం. ఇలా ఆనందం వెళ్ళి విరుస్తున్న రోజులలోనే క్షత్రియులలో రాక్షసులు పుట్టసాగారు. ఆ సమయంలో దేవతలు యుద్ధాలలో దైత్యులను మాటిమాటికి ఓడించి వారిని సంపన్నహీనులుగా చేశారు. వారు కేవలం మనుష్యులలోనే కాదు, ఎడ్లు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, దున్నలు ఇలా వివిధ రకాల జంతువులలోనూ పుట్టారు. భూమికి భారం ఎక్కువైంది. దైత్యులు మధోన్మత్తులైన విశృంఖలత్వం కలిగిన రాజులుగా కూడా పుట్టారు. వారు రకరకాల రూపాలలో భూమి మీద నిండిపోయి ప్రజలను బాధించసాగారు. వారి చేత పీడింపబడిన భూదేవి బ్రహ్మను శరణు వేడింది. శేషుడు, కూర్మం, దిగ్గజాలు కూడా మోయలేనంత భారం పెరిగిపోయింది భూమి మీద. బ్రహ్మదేవుడు భూదేవి భారం తగ్గించడానికి దేవతలను నియమిస్తానని చెప్పాడు. భూమి తిరిగి వచ్చింది. భూదేవి భారం తగ్గించడానికి దేవతలందరినీ ఆయా అంశాలతో భూమి మీద పుట్టమని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. గంధర్వాప్సరసలను కూడా అలాగే ఆదేశించాడు. వారంతా సత్యము, హితము, ప్రయోజనకరము అయిన బ్రహ్మ మాట అంగీకరించారు. వారంతా కలిసి వైకుంఠంలోని శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళారు. అతడు చేతులలో శంఖచక్రాలు ధరించి ఉన్నాడు. పీతాంబరుడై నీలమేఘఛాయతో విరాజిల్లుతున్నాడు. వక్షస్థలం ఉన్నతమై నేత్రాలు మనోమోహకంగా ఉన్నాయి. శ్రీవత్సలాంఛనుడై సర్వశక్తిమంతుడై అందరికీ ఆరాధ్యుడైన అతనిని దేవతలందరూ పూజించారు. ఇంద్రుడు అతనిని భూభారం తగ్గించడానికి అంశావతారం ధరించమని ప్రార్థించాడు. భగవంతుడు అంగీకరించాడు. ఇంద్రుడు అతనితో సమాలోచన చేసి దేవతలకు ఆజ్ఞ ఇచ్చి తాను వైకుంఠం నుండి బయలుదేరాడు. తర్వాత దేవతలందరూ భూమికి భారం తగ్గించడానికి, రాక్షస వినాశం కొరకు భూమి మీద క్రమంగా ఆయా అంశాలతో పుట్టసాగారు. వారు రాజర్షి, బ్రహ్మర్షి వంశాలలో పుట్టి అసురులను నాశనం చేయసాగారు. వారు బాల్యం నుండి మిక్కిలి బలవంతులై ఉండడం చేత అసురులు వారికి హాని చేయలేకపోయారు. దేవదానవుల, పశుపక్ష్యాదుల ఉత్పత్తి. జనమేజయుడు వైశంపాయనుని తనకు దేవదానవులు, యక్ష, రాక్షసులు, మనుష్యులు, గంధర్వాప్సరసలు మొదలైన ప్రాణుల పుట్టుక గురించి తెలుసుకోవాలని ఉందని, అదంతా మొదటి నుండి సవిస్తరంగా ఉన్నట్లుగా చెప్పమని కోరాడు. వైశంపాయనుడు చెప్పసాగాడు. మంచిది. స్వయం ప్రకాశమానుడైన ఆ భగవంతునికి నమస్కరించి ప్రాణులు పుట్టడం, నశించడం గురించి చెప్తాను. బ్రహ్మకు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే 6 మానసపుత్రులు పుట్టారు. మరీచి కొడుకు కశ్యపుడు.
అతని వలననే ఈ సమస్త ప్రాణులు పుట్టాయి. దక్ష ప్రజాపతి తన 13 కన్యలను కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. వారు అదితి, దితి, ధనువు, కాల, ధనాయువు, సింహిక, క్రోధ, ప్రాధ, విశ్వ, వినత, కద్రువ, కపిల, ముని అనేవారు. వారి పుత్రపౌత్రుల అనంతం. అదితికి ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వానుడు, పూషుడు, సవిత, త్వష్ట, విష్ణువు అనే 12 మంది ఆదిత్యులు పుట్టారు. అందరిలోకి చిన్నవాడైన విష్ణువు గుణాలలో అందరికంటే పెద్ద. దితికి హిరణ్యకశిపుడనేవాడు ఒకడే కొడుకు. అతనికి ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు, శిబి, భాష్కలుడు అనే 5 పుత్రులు కలిగారు. అందులో ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే 3 పుత్రులు కలిగారు. విరోచనుని కొడుకు బలి, బలి కొడుకు బాణాసురుడు. బాణాసురుడు శివభక్తుడు. అతడు మహాకాలుడనే పేరుతో ప్రసిద్ధుడు. ధనువుకి పుట్టిన 40 మంది కొడుకులలో విప్రచిత్తి అందరికంటే పెద్దవాడు, కీర్తిమంతుడు, రాజు అయినవాడు. దానవులు అసంఖ్యాకులు. సింహికకు సూర్యచంద్రులను గ్రసించే రాహువు పుట్టాడు. క్రూరకు సుచంద్రుడు, చంద్రహంత, చంద్ర ప్రమర్దనుడు మొదలైన పుత్ర పౌత్రులు కలిగారు. క్రోధవశం నామక గణం కూడా ఉంది. ధనాయువుకు విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రాసురుడు అనే 4 కొడుకులు పుట్టారు. కాలకు వినాశకుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధధృతువు, కాలకేయుడు అనే ప్రసిద్ధులైన అసురులు పుట్టారు. భృగు మహర్షికి అసుర పురోహితుడైన శుక్రాచార్యుడు జన్మించాడు. అతనికి కలిగిన 4 కొడుకులలో త్వష్టాధరుడు, అత్రి ముఖ్యులు. వారు అసురుల చేత యజ్ఞయాగాదులు చేయిస్తూ ఉంటారు. ఈ సురాసుర వంశోత్పత్తి పురాణానుసారంగా చెప్పబడింది. వీరి పుత్రపౌత్రులను లెక్కించడం సాధ్యం కాదు. తార్క్ష్యుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, ఆరుణి, వారుణి వీరిని వినతాసుతులుగా పేర్కొంటారు. శేష, అనంత, వాసుకి, తక్షక, భుజంగమ, కూర్మ, కులికాది సర్పాలు కద్రు సంతానము. భీమసేన, ఉగ్రసేన, సుపర్ణ, నారదాదులు 16 మంది దేవగంధర్వులు, మునిసుతులు. వీరంతా బలవంతులు, కీర్తిమంతులు, జితేంద్రియులు. ప్రాధకు అనవద్య, మనువంశ మొదలైన కూతుళ్ళు, సిద్ధుడు, పూర్ణుడు, బర్హి మొదలైన కొడుకులు పుట్టారు. ఈమెకే అలంబస, మిశ్రకేశి, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేశిని, సుబాహు, సురత, సురజ, సుప్రియ మున్నగ అప్సరసులు, అతిబాహుడు, హాహ, హూహు, తుంబురుడు అనే 4 గంధర్వులు కూడా కలిగారు. కపిలకు గోవులు, బ్రాహ్మణులు, గంధర్వులు, అప్సరసులు జన్మించారు. అందరి ఉత్పత్తి గురించి చెప్పాను. వీరిలో సర్పాలు, సుపర్ణుడు, రుద్రమరుత్తులు, గోబ్రాహ్మణులు మొదలైన అందరూ ఉన్నారు. బ్రహ్మ మానసపుత్రులు 6 కదా. 7వవాడు స్థాణుడు. స్థాణుని నుండి పరమ తేజస్వంతులైన మృగవ్యాధ, సర్ప, నిరుతి, అజైకపాద, అహిర్బుద్ధిన, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాణు, భవ అనే 11 రుద్రులు జన్మించారు. అంగిరునికి బృహస్పతి, ఉతధ్యుడు, సంవర్తుడు అనే 3 కొడుకులున్నారు. అత్రికి చాలామంది కొడుకులున్నారు. పులస్త్యుని వలన రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు ఉత్పన్నులయ్యారు. పులహుని వలన శలభ, సింహ, కింపురుష, వ్యాఘ్ర, యక్ష, ఈహామృగ అంటే తోడేలు జాతులకు చెందినవారు పుట్టారు. వాలఖిల్యులు క్రతువు కొడుకులు. బ్రహ్మ దక్షిణాంగుష్టము నుండి దక్షుడు, వామాంగుష్టము నుండి దక్షపత్ని ఉద్భవించారు. దక్షునికి ఆమె వలన 500 మంది కూతుళ్ళు కలిగారు. పుత్రులు నశించిపోవడం వలన దక్షుడు తన కుమార్తెలకు జన్మించిన మొదటి కొడుకులు తనకే చెందాలని నియమం పెట్టి వారి వివాహాలు జరిపించాడు. తన కన్యలలో 10 మందిని ధర్మునకు, 27 చంద్రునకు,
13 మందిని కశ్యపునకు ఇచ్చి వివాహం చేశాడు. కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అనే 10 మంది ధర్ముని భార్యలు. ఈ 10 గుణాలు ధర్మానికి ద్వారాలు కాబట్టి ధర్మపత్నులుగా చెప్తారు. 27 నక్షత్రాలే చంద్రుని భార్యలు. ఇవి కాలాన్ని సూచిస్తాయి. బ్రహ్మకు మనువు, అతనికి ప్రజాపతి జన్మించారు. ప్రజాపతికి ధర, ధ్రువ, సోమ, అహ, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాసులనే అష్టవసులు జన్మించారు. వారిలో ధరధ్రువలు ధూమ్రకు, మనస్వినికి సోముడు, రతకు అహుడు, శ్వసకు అనిలుడు, శాండిలికి అనలుడు, ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసలు పుట్టారు. ధరునికి 2 కొడుకులు, ద్రవిణుడు, హుతహవ్యహుడు. ధ్రువునికి కాలుడు, సోమునికి వర్చుడు. అతనికి శిశిరప్రాణ రమణులనే 3 కొడుకులు కలిగారు. అహునికి జ్యోతి, శమ, శాంత, మును అనే 4 కొడుకులు పుట్టారు. అనలునికి కుమారుడు అనేవాడు పుట్టాడు. ఇతనిని కృత్తికలు తల్లులై పెంచారు కనుక ఇతనికి కార్తికేయుడనే పేరు వచ్చింది. ఇతనికి శాఖ, విశాఖ, నైగమేయులనే 3 కొడుకులున్నారు. ఇక అనిలునికి శివ వలన మనోజవుడు, అవిజ్ఞాతగతి అనే 2 కొడుకులు కలిగారు. దేవతల ఋషి ప్రత్యూషుని కొడుకు, అతనికి క్షమావంతుడు, మనీషి అనే 2 కొడుకులు. బ్రహ్మవాదిని, యోగిని అయిన బృహస్పతి చెల్లెలు ప్రభాసునికి భార్య. ఆమె వలన ప్రభాసునికి దేవశిల్పి అయిన విశ్వకర్మ పుట్టాడు. అతడు దేవతలకు ఆభరణాలు, విమానాలు నిర్మిస్తూ ఉంటాడు. మనుష్యులు కూడా ఇతని వృత్తినే అవలంబించి జీవనం సాగిస్తూ ఉంటారు. ధర్ముడు బ్రహ్మ యొక్క దక్షిణ స్థానం నుండి మనుష్య రూపంలో ప్రకటమయ్యాడు. శమ, కామ, హర్షులు 3 అతని కొడుకులు. వారికి క్రమంగా ప్రాప్తి, రతి, నంద అనే 3 భార్యలు. సూర్యుని భార్య బడబకు అశ్విని కుమారులు పుట్టారు. అదితికి 12 మంది కొడుకులు కదా. ఈ రీతిగా 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, ప్రజాపతి, వషట్కార అనే 33 మంది ముఖ్య దేవతలు అయ్యారు. వీరికి గణాలు కూడా ఉన్నాయి. రుద్రగణం, సాధ్యగణం, మరుద్గణం, వశుగణం, భార్గవగణం, విశ్వదేవగణం, గరుడు, అరుణుడు, బృహస్పతి. వీరిని ఆదిత్యులుగానే లెక్కిస్తారు. అశ్విని కుమారులు ఓషధులు, పశువులు మొదలైన వానిని గుహ్యగణంలోకి లెక్కిస్తారు. ఈ దేవగణాలను కీర్తించడం వలన పాపం తొలగిపోతుంది. భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి పుట్టాడు. భృగువుకి శుక్రాచార్యుడే కాక చ్యవనుడు అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇతడు తన తల్లిని రక్షించడానికి గర్భచ్యుతి చెందాడు. ఇతని భార్య ఆరుని. ఈమె ఊరువు నుండి ఔర్వుడు పుట్టాడు. ఔర్వునికి రుచీకుడు, అతనికి జమదగ్ని పుట్టారు. జమదగ్ని యొక్క 4 కొడుకుల్లో చిన్నవాడైన పరశురాముడు అందరికంటే గొప్ప గుణవంతుడు. అతడు శాస్త్రంలోనూ శస్త్రంలోనూ కూడా దిట్ట. ఇతడే క్షత్రియ కులాన్ని నాశనం చేశాడు. బ్రహ్మకు ధాత, విధాత అనే మరో 2 కొడుకులున్నారు. వారు మనువుతో కలిసి ఉండేవారు. కమలవాసిని అయిన లక్ష్మి వీరికి చెల్లెలు. శుక్రుని కూతురు దేవి వరుణునికి భార్య అయింది. ఆమెకు బలుడనే కొడుకు, సుర అనే కూతురు పుట్టారు. ప్రజలు అన్న లోభంతో ఒకరు మరి ఒకరు హక్కును తినేసే సమయంలో ఈ సుర వలన అధర్ముడు పుట్టాడు. ఇతడు ప్రజలందరినీ నాశనం చేస్తూ ఉంటాడు. ఇతని భార్య నిరుతి. ఇతనికి భయుడు, మహాభయుడు, మృత్యువు అనే 3 భయంకరులైన కొడుకులున్నారు. మృత్యువుకి భార్యాపుత్రులు లేరు. తామ్రకు కాకి, శేని, భాసి, ధృతరాష్ట్రి, శుకి అనే 5 కూతుళ్ళు ఉన్నారు. కాకి వలన ఉలూకాలు, శేని నుండి డేగలు, భాసి వలన కుక్కలు, గద్దలు, ధృతరాష్ట్రి వలన హంసలు, కలహంసలు, చక్రవాకాలు, శుకి వలన చిలుకలు జన్మించాయి. క్రోధకు మృగి, మృగమంద, హరి, భద్రమణ, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సుర అనే 9 మంది పుత్రికలు కలిగారు. వారిలో మృగికి మృగాలు, మృగమందకు భల్లూకాలు, చమరీ మృగాలు, భద్రమునకు ఐరావతం, హరికి హయములు, వానరాలు, గోవులకు వలె తోకలుండే వేరే పశుజాతి పుట్టాయి. శార్దూలికి సింహాలు,
పులులు, అడవి దున్నలు, మాతంగికి అన్ని రకాల ఏనుగులు, శ్వేతకు శ్వేత దిగ్గజం పుట్టాయి. సురభికి రోహిణి, గంధర్వి, విమల, అనల అనే 4 కూతుళ్ళు కలిగారు. రోహిణికి ఆవులు, ఎద్దులు, గంధర్వికి గుర్రాలు, అనలకు ఖర్జూరం, తాళం, హింతాళం, తాళి, ఖర్జూరిక, పోక, కొబ్బరి అనే 7 కాయలు కాసే చెట్లు పుట్టాయి. అనల కూతురు శుకి వలననే చిలుకలు జన్మించాయి. సురసకు కంకపక్షులు, సర్పాలు జన్మించాయి. అరుణిని భార్య స్యేని, ఆమెకు సంపాతి, జటాయువు కలిగారు. కద్రువకు సర్పాలు కలిగాయి. ఈ ప్రకారం ముఖ్యమైన అముఖ్యమైన ప్రాణుల పుట్టుక చెప్పబడింది. ఈ వృత్తాంతం విన్నవారికి పాపం నశించిపోవడమే కాక సర్వజ్ఞత్వం కలుగుతుంది. చివరకు ఉత్తమగతి లభిస్తుంది. హరే కృష్ణ. జై శ్రీరామ్.